ఇక్కడ టీడీపీ లేదు, డైరెక్ట్ టీడీపీ జనసేన కూటమి. అప్పుడు టీడీపీ జనసేన కూటమి అయినప్పుడు ఏమవుతుందంటే టీడీపీ ఓట్ బ్యాంకు జనసేన ఓట్ బ్యాంకు పోలరైజ్ అవుద్ది. అంటే ఇక్కడ ఆల్రెడీ పిఠాపురంలో జనసేన ఓట్ బ్యాంకు 18-19% పాతది ఉంది, టీడీపీ ఓట్ బ్యాంక్ ఒక 40% ఉంది. రెండు కలిపితే ఆల్మోస్ట్ ఒక 55-58 దాకా ఉంటుంది. అందులో ఎర్రర్ పర్సెంట్ తీసిన 51-52 వరకు. అంటే జరిగిన పోలింగ్ లో 52% ఆఫ్ ఓట్స్ జనసేన పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశాలు క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా వంగా గీతకు ఇక్కడ 30% లోపే ఉంటాయి. 30% అంటే ఇక్కడ మీకు హార్డ్లీ మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే 12-15% డిఫరెన్స్ ఉంటుంది. 12-15% అంటే మీకు ఆల్మోస్ట్ 25,000 ప్లస్ మెజారిటీ అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ కనపడే అవకాశాలు ఉంటాయి. సార్ లాస్ట్ టైం మనకి వర్మ గారు అక్కడ గెలిచిన విషయం తెలిసిందే పిఠాపురంలో. మరి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయకపోతే ఆయననే పోటీ చేసేవారు అని అందరికీ తెలిసిన విషయమే. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారంటే వర్మ గారి హ్యాండ్ కొంచెం ఎక్కువనే ఉంది, పవర్ ఎక్కువనే ఉంది అనుకోవచ్చు. ఆయన సపోర్ట్ వల్ల ఇలా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? నేను ఏం చెప్తున్నాను, సపోర్ట్ ఒకరికొకరు చేసుకోవాల్సిందే. అలయన్స్ అని చెప్పినప్పుడు నాట్ ఓన్లీ పిఠాపురం అన్నిట్లో బీజేపీ వాళ్ళు పోటీ చేసినా వీళ్ళిద్దరు సపోర్ట్ చేయాల్సింది. కానీ నాయకులు సపోర్ట్ చేసినప్పటికీ కింద గ్రామ స్థాయి నాయకులు కూడా సపోర్ట్ చేయాలి. ఓకేనా, పైన ఎమ్మెల్యే స్థాయి నాయకులు చేసినప్పుడు గ్రామ స్థాయి నాయకులు కింద సపోర్ట్ చేయలేదు అనుకోండి, వాళ్ళు వచ్చి ఓట్ బ్యాంకు తీసుకురాలేదు అనుకోండి, ఎఫెక్ట్ పడుతుంది కదా. అందుకే నేను చెప్తున్నా, అంటే అభిమానం అంటే మీరు ఇందాక వర్మకి ఉన్న అభిమాన నాయక సంఘం కొంచెం ఉంటది, అసంతృప్తి సెగలు ఉంటాయి. వాళ్ళు కొంత పవన్ కళ్యాణ్ అంటే నచ్చని వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ అంటే స్పెషల్ గా నచ్చని వాళ్ళు. అంటే అవన్నీ తీసుకుని ఒక 10% ఎర్రర్ తీస్తున్నాం, లేకపోతే మీరన్న 50,000 వచ్చింది. ఎర్రర్ తీయకపోతే వచ్చే అవకాశం 25,000 మినిమం వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ 25,000 తో స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఆ ఎర్రర్ శాతం బట్టి ఉంటుంది. సో సార్ ఫైనల్ గా ఇప్పుడు 21 సీట్స్లలో మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, ఇంకో 2 ఎంపీ సీట్లో పోటీ చేస్తారు. 2 ఎంపీ సీట్లో గెలుస్తారని చెప్పేసి మీ సర్వేలో కూడా చెప్పడం జరిగింది, అలాగే ప్రతి సర్వేలో చెప్తున్నారు. మరి 21లో ఎన్ని గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? పిఠాపురం నుంచి 16-17 గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్ గా రాయలసీమలో వాళ్ళు పోటీ చేస్తున్న స్థానం రైల్వే కోడ్ కొంచెం డౌట్ ఉంది. ఈస్ట్ గోదావరిలో వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజోలు గన్నవరం కొంచెం డౌట్ ఉంది. అండ్ వెస్ట్ గోదావరిలో పోలవరం ఒకటి డౌట్ ఉంది. అంటే ఇవి వదిలేస్తే మిగిలిన స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశం. అండ్ శ్రీకాకుళంలో పాలకొండ, ఈ 5 స్థానాలు కొంచెం డౌట్. ఒక 5 ప్లేసెస్ తప్పించి మిగతా ఎంపీ సీట్ల గురించి మాట్లాడితే 2 గెలుస్తుంది. కాకినాడ గెలుస్తుంది, మచిలీపట్నం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.